నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి విధులను బహిష్కరించి పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 369 వల్ల రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దస్తావేజు లేఖరుల ఉపాధికే కాకుండా ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు, నష్టాలు కలుగుతాయని పేర్కొన్నారు. దస్తావేజు లేఖరుల ఐక్యత. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే 10 నిమిషాలు అడగాలి. దస్తావేజు లేఖరుల ఐక్యత. దస్తావేజు లేఖరుల ఐక్యత. ఇంకా కొంచెం సేపు లేఖల సంఘం తరఫున చిత్తూరు జిల్లా రాష్ట్ర సంఘ దస్తావేజు లేఖల తరఫున రాష్ట్ర ప్రజానికి మరియు చిత్తూరు జిల్లాలోని ఆరోగ్య సంబంధపడిన పట్టణ ప్రాంత వాసులకు, గ్రామీణ ప్రాంత వాసులకు, చిత్తూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టణ వాసులకు, గ్రామీణ వాసులకు రాష్ట్ర దస్తావేజు సంఘం తరఫున చిత్తూరు జిల్లా దస్తావేజు తరఫున మేము పాదాభివందనం చేసి మనవి చేసుకుంటున్నది ఏమంటే, ప్రభుత్వం వారు తీసుకొచ్చిన 369 జీవోలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ జీవో ఇష్యూ చేసింది. దాంట్లో ఏమంటే దస్తావేజు తయారీ ప్లస్ పీడీలు సబ్మిట్ చేయడము, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి దానికి 2000 రూపాయలు ఫీజు నిర్ణయించి మేమే చేస్తామంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒకటి ప్రయోగాత్మకంగా తయారు 26వ తేదీన ప్రారంభిస్తున్నారు. కాబట్టి దీని నిరసనగా రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం తరఫున ఇచ్చిన మేము పెన్ డౌన్ చేస్తున్నాము. దీనిలో మా ఉద్దేశం, మా దస్తావేజు లేఖల వృత్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తుండేది. ప్రైవేటైజేషన్లో పోయినప్పుడు ఆస్తుల డేటాలకు భద్రత ఏముంది? ఏమి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వ శాఖను తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? రిజిస్ట్రేషన్ శాఖ సక్రమంగా జరుగుతుంది కదా, ఇప్పుడు ఆదాయం సమకూరుతోంది. దీంట్లో దస్తావేజు లేఖలు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి పరోక్షంగా సహాయపడుతున్నారు. మేము కూడా చింతిస్తున్నది ఏమంటే, మనది విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈరోజు ప్రతి పైసాను మనకు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైంది. కానీ ఇప్పుడు మేము అనివార్య పరిస్థితుల్లో ఈ పెన్ డౌన్ చేస్తున్న కార్యక్రమం దీనికి చింతిస్తూ ప్రభుత్వం విన్నపాలు విని ఆ జీవోని రద్దుపరచుకోవాలి, లేదా ప్యారల్ సిస్టమ్ అని ఇచ్చి దస్తావేజు లేఖల వృత్తికి ఎటువంటి భంగం కలగకుండా కాపాడాలి. ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు ప్రతిసారి దస్తావేజు లేఖల దళారులను, మీడియేటర్లను ప్రస్తావిస్తూ అవమానకరంగా బిహేవ్ చేస్తాను కూడా అవమానాన్ని తట్టుకొని మేము రాష్ట్ర ఆదాయాభివృద్ధికి మా వంతు సహాయం మేము కృషి చేస్తామేమో. కానీ ఏ ఒక్క దస్తావేజు లేఖల వల్ల అయినా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగింది అని నిరూపించమనండి. దానికి మేము మా సవాళ్ళు పూర్తిగా స్వీకరిస్తున్నాము.